ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తున్నాము స్వామి. మీకే స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకే స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. Praise the Lord. Hallelujah, 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 hallelujah. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు. స్తోత్రం, 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 స్తోత్రం. Praise the Lord. Hallelujah, 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 hallelujah. Praise the Lord. స్తోత్రం, 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 స్తోత్రం. Praise the Lord. Hallelujah, 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 hallelujah. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావములు. స్తోత్రం, 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 స్తోత్రం. Praise the Lord. Hallelujah, 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 hallelujah. Praise the Lord. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. సర్వ సృష్టి స్థితిలయ కారణభూతుడైన మా ప్రియ పరమ తండ్రి, మీ గణనామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన 6 మాసాలు మీరు కాచి భద్రపరిచి సంరక్షించి ఈ యొక్క 7వ మాసములో ఈ యొక్క 20వ తారీఖున ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయుటకు, మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు మాకు అనుగ్రహించిన కృపకై వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభువా, మీ సన్నిధిలో కొద్ది నిమిషములు మా విజ్ఞాపములను, అలాగునే పరిచర్య కొరకు, ఈ ప్రార్థన కాలములో, ఈ ప్రార్థన సమయములో దేశాల కొరకు, ప్రపంచమంతటి కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, మండలాల కొరకు, పట్టణాల కొరకు, అలాగునే ప్రభువా గ్రామాల కొరకు, అయాకు గ్రామాల కొరకు ప్రార్థించడానికి, అలాగునే మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు, మా ఉద్యోగాల కొరకు, పరిచర్య కొరకు, నూతన ఆత్మల కొరకు మీ సన్నిధిలో ప్రార్థించేటువంటి కృపనిచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగుని ప్రభువా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, అలాగునే ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ కార్యక్రమములో ఎవరైతే వారి యొక్క ప్రార్థన విన్నపములను, ప్రార్థన సహాయమును కోరుతున్నారో వారి కొరకు కూడా ప్రార్థించడానికి మీ కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ కూడా దీవించండి. ఆయా ప్రాంతములలో ఉంటే వారిని అందరినీ కూడా మీరునైనా బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, మీకే వేలాది వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి నాయనా ఈ యొక్క రాత్రికాల సమయములో మేమందరము కూడా ప్రభువా కూడుకొని మీ నామమును స్తుతించుటకు, మీ నామమును కీర్తించుటకు మీరు ఇచ్చిన సమయమును బట్టి మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు నాయనా గాన ప్రతిగానముల ద్వారా
మీ నామమును స్తుతించుటకు గణపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన సమయమును బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషములు మీ వాక్యమును ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమునకు వేలాది వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైనటువంటి 7వ మాసములో ఈ యొక్క రాత్రికాల సమయములో మరి దేవుని యొక్క అపారమైనటువంటి కృపను బట్టి దేవుని సన్నిధిలోనికి మరి చేరి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క పెంతెకొస్తు ప్రార్థన మందిర పరిచర్య దొరికినందరికీ ప్రభు స్తోత్రాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈ లైవ్లో ప్రార్థనలో ఏకీభిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనములు. దేవుడు వారి కుటుంబాలను కూడా వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనమందరము ప్రార్థించడానికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ప్రార్థించాలి ఖచ్చితంగా. ఏదో దేవుని సన్నిధికి వచ్చి ఒక మొక్కుబడిగా ఉండి వాక్యాన్ని విని వెళ్ళిపోవటం కాదు, కానీ క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక భక్తుడు అన్నారు, ప్రార్థన ఒక క్రైస్తవునికి లేక ఒక క్రైస్తవురాలకు దేవుని వాక్యాన్ని విశ్వసించే వారందరికీ ప్రార్థన అంట ఊపిరి లాంటిదట. ఎలాంటిది? ఊపిరి లాంటిది. మనిషికి ఊపిరి లేకపోతే ఎంత ప్రమాదమో, క్రైస్తవునికి ప్రార్థన లేకపోతే అంతే ప్రమాదం. గనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చారు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువును గణపరుస్తున్నాను. అయితే ప్రార్థన చేసే విధానాన్ని ప్రభువు మనకు నేర్పించారు. చాలామంది బాప్తిస్మము పొంది దేవుని మందిరంలోనికి వచ్చినప్పటికీ చాలామందికి ప్రార్థన చేయటం రాదు. వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే ముగింపు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన చేయమంటే మా అయ్యగారు ఇప్పుడే నిలవబడ్డారు, బలపరచు నాయనా, నీ వాక్యాన్ని అందించని ప్రార్థిస్తారు. ప్రార్థన ఏ విధంగా చేయాలో చాలామందికి అర్థం కాదు. కానీ దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళు, దేవుని మందిరాన్ని చేరిన వాళ్ళు ప్రార్థన ఎలాగా చేయాలో మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ విధానాన్ని ఖచ్చితంగా మనము ఏం చేయాలండి? ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకోవటమే కాదు, ప్రభువు ఏ విధంగా ప్రార్థించాలో కూడా ఆ విధానాన్ని నేర్పిస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు 145వ కీర్తన 18వ వచనాన్ని చదవగా మనం విందాం. 145వ కీర్తన 18వ చరణం. తనకు మొర్రపెట్టు వారందరికీ ఏమండి నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఆయన ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నారు. అంటే నిజము ఉన్నదంటే అబద్ధం కూడా ఉంటుంది.
నిజమైన ప్రార్థన ఉందంటే అబద్ధమైన ప్రార్థన కూడా ఉన్నట్టే. గనుక ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు చెప్పినటువంటి కీర్తన పాఠ్యభాగంలో లేక ఈ సంకీర్తనలో చెప్పారు, ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నారు. ఈరోజు నీకు ప్రార్థన వచ్చా, ప్రార్థన రాదా అన్నది ప్రశ్న కాదు. ఎన్ని గంటలు ప్రార్థించావు అన్నది కూడా ప్రశ్న కాదు. ఎలాగ దేవునికి ప్రార్థిస్తున్నావు అన్నది కూడా ప్రశ్న కాదు. కానీ ఎలాంటి మనస్సుతో ప్రార్థిస్తున్నావు అన్నది ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఆ సహోదరుడిలాగా ప్రార్థించాలి, కొంతమంది ఆ సహోదరులాగా నేను ప్రార్థించాలి అనుకునేవారు ఉన్నారు. లేరంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఆమె చాలా చక్కగా పాడింది పాట, అలాగే నేను కూడా పాడాలి. ఆయన కూడా చాలా చక్కగా పాడారు, ఆయనలాగానే నేను పాట పాడాలి. ఆయన చాలా చక్కగా చాలా ఆత్మీయంగా ప్రార్థించారు, నేను అలాగే ప్రార్థన చేయాలి అనుకున్నవారు కూడా ఉన్నారు. కానీ అంటున్నాను, అలా అనుకోవటం మంచిదే, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటనంటే ఎలాంటి మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించమన్నది కావాలి. అందుకని ఇక్కడ అంటున్నారు, ఆయనకు ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని దావీదు గారు చెప్పారు. ఏమిటా విధానం అనంటే, ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం వచ్చాం, కొద్ది నిమిషాలలో దేవుని వాక్యాన్ని విని మనముకు కలిగిన అక్కరల కొరకు, పరిచర్య కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, ఆరోగ్యాల కొరకు, ఉద్యోగాల కొరకు, పాడి పంటల కొరకు ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాం. అయితే దేవునికి ప్రార్థించినటువంటి 4 గంటలైనా, 5 గంటలైనా, లేదంటే 2 నిమిషాలైనా ఎలాంటి మనసుతో చేస్తున్నామన్నదే మన జీవితంలో వేసుకోవలసిన గొప్ప ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండో మాట చెప్తారు చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదవగా విందాం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన భక్తిహీనుల ప్రార్థన, భక్తిహీనులకు ఆయన దూరంగా ఉన్నాడు, నీతిమంతుల ప్రార్థనకు దగ్గరగా ఉన్నాడు. మరొకసారి నీ చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చేయబోదా. హల్లెలూయా. నేను అంటాను, మీరు అందరూ నీతిమంతులే. ఎందుకు తెలుసా? భక్తితో మీ యొక్క అక్కరను దేవునికి చెప్పుకోవడానికి, ప్రార్థనా రూపంలో చెప్పుకోవడానికి మీరు వచ్చారే, మీరందరూ నీతిమంతులే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రభువునందు ప్రియమైన వారు, మన భక్తి నామకార్థంగా మారిపోతున్న పరిస్థితులు ఇవి. మన భక్తి కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు ఇవి. మన ప్రార్థన వినబడినటువంటి దినాల్లోనికి వచ్చేసింది. ఆత్మీయ తల్లి రత్నమ్మ ఎక్కడుందో కానీ, ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి అని చెప్పకుండానే, సహోదరి నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ బాంకాల్లో, హారన్స్లో ఆయన స్వరం వినని వాళ్ళు ఎవరు లేరు. ఎవరండి బాబు ఆవిడ ప్రార్థన చేస్తుంది? నిజంగా ఇంకో మాట ఏంటంటే, చదువు లేని సహోదరి అయినా, చదువు లేని తల్లి అయినా శుక్రవారం నడిపేసేది. మేము లేని పరిస్థితుల్లో ఆ ఆరాధన నడిపిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండేది. నేను అంటున్నాను, ప్రభువునందు ప్రియమైన వారలారా, అలాంటి భక్తి పరులు ఉన్నారా? అలాంటి ప్రార్థన పరులు ఉన్నారా? నిజానికి చూస్తే ఆవిడ ఏమీ చదువుకోలేదు, కానీ ప్రార్థన అన్య భాషలతో
పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ ప్రేరణతో ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా కాస్తంత నా పరిచర్యలో కాస్తంత ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్, చాలా ఆవిడని నేను చూసి చాలా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయ. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన భక్తిహీనులకు దూరంగా ఉంటాడు, నీతిమంతుల ప్రార్థనకు ఆయన దగ్గరగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. నువ్వు భక్తిహీనత కలిగిన వాడవా? భక్తి ఉండి భక్తి ఉన్నట్టుగా నటిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రార్థన చేయవలసిన విధానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడి రాత్రి. లేఖనం చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదవగా మనం విందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దేవుని సన్నిధిని అనాలోచితనుగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని దేవుని సన్నిధిని అనాలోచితంగా ఉండకు. అనాలోచితంగా ఉండడానికి, వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి ఇది స్థలం కాదు. ఇది అందుకు నీ లేఖనం చెప్తా ఉంది, దేవుని మందిరం అన్యజనులకు ప్రార్థన మందిరము అని అంటాడు లేఖనంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేయమన్నాడు? కొంతమంది వస్తారు కానీ ఏదో ఆలోచనలో ఉంటారు. బాడీ అయితే బాడీ ఈజ్ ప్రజెంట్ కానీ మైండ్ ఈజ్ ఆబ్సెంట్. వారు అనాలోచితంగా ఉంటారు, పరధ్యానంలో ఉంటారు. మీకు అర్థమవుతుందండి? మీకు ఇంకా అర్థం అవ్వాలంటే చెప్పాలంటే కొంతమంది పరధ్యానంలో ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏం చెప్పినా. వాళ్ళు అదో ఆలోచనలో అదో లోకంలో ఉంటారు. దేవుని మందిరానికి వచ్చి కూడా వాస్తవానికి చెప్పాలంటే చూడండి, ఉదయం నుంచి రాత్రి వరకు పాపం బస్ కండక్టర్ గారు టికెట్స్ అంటూ ఉంటాడు. ఆయన రాత్రి వెళ్ళిన తర్వాత కాస్తంత వేడి నీళ్ళతో స్నానం చేసి చక్కగా వేడిగా భోజనం వండి పెడితే భార్య నిద్రలో కూడా భార్యని ఏమంటాడు? టికెట్స్ తీసుకోవాలి, దిగేవాళ్ళు దిగాలి. భార్య ఏమనుకుంటుంది? చెప్పాలి. అనాలోచితంగా ఉండి పరధ్యానంలో ఉండి భార్యని కూడా టికెట్ తీసుకున్నావా, తీసుకుని పడు. గమనించాలి ప్రభువునందు ప్రియమైన వారులారా. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ వారు ఎలా ఉంటారంట? చదవండి వచనం మరొకసారి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని, ఎన్నిసార్లు చెప్పిన ఈ మాట మాత్రం వినరు చాలా మంది. అన్ని అబద్ధాలే, నో రిపీట్ అబద్ధాలు. నో రిప్పారంటే తెలుసు, నాకు తెలియదని మీరు అనుకుంటున్నారేమో. నాకు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను. ఎందుకంటే సాతానుడు చిన్న చిన్న విషయాలలో ఏం చేస్తాడో తెలుసు? పడగొట్టేస్తూ ఉంటాడు. చిన్న విషయాల్లో అబద్ధం ఆడేస్తూ ఉంటారు. సాతాను అబద్ధానికి చెప్పాలి జనకుడు, అబద్ధానికి జనకుడు. మీకు అర్థమవుతుందా? చిన్న విషయాలలో ఏం చేస్తారంటే అబద్ధం ఆడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వు దేనికి సంబంధించిన వాడవి, నువ్వు దేనికి సంబంధించిన దానవి చెప్పాలి? సాతానుకు సంబంధించిన వాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? నీ నోటిని ఏం చేయమన్నాడు? కాచుకో. నీ నోటిని కాచుకుంటే నువ్వు ఆత్మీయమైన జీవితంలో చక్కగా ఆత్మీయత భక్తి జీవితంలో ప్రార్థనలో వర్ధిల్లుతానే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకని లేఖనంలో చెప్పబడిన మాట ఏంటంటే, యోసేపు ఫలించటి కొమ్మ, దాని రెమ్మలు గోడని ప్రాకును. అవి ఏం చేస్తాయంట? యోసేపు ఎలాంటి వాడట? ఫలించటి కొమ్మ. మీరు గమనించండి, ఎందుకు ఫలించాడంటే దేవునితోనే ఉన్నాడు, దేవునితోనే నడిచాడు, దేవుని మాట విన్నాడు.
తన అన్నలు తనను చంపడానికి చూచినా వారిని క్షమించగలిగే హృదయం కలిగి ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుతానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ నోటిని కాచుకో. ఫస్ట్ నీ నోటిని కాచుకొని ప్రార్థన చేయడానికి ఇష్టపడితే ఆయన భక్తిహీనులకు దూరం అయిపోయాడు. ఎవరైతే నిజమైన ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు ఆయన దగ్గరగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అనాలోచితంగా ఉండకు, నీ నోటిని కాచుకో అని చెప్పుకుంటూ వస్తూ చూడండి, మార్కు శుభవార్త 11వ అధ్యాయం 24వ వచనం చదవగా విందాం. 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత అమ్మ అందరూ వింటున్నారా? అందుచేత ప్రార్థన చెయ్యునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడెల్లా నీవేమడిగినను, ఆరోగ్యమా, ఉద్యోగమా, నీకు ఏమి అవసరతగా ఉన్నాయో నీ అవసరతలా ఏదైనా సరే నువ్వు ఏది అడిగినప్పటికీ కూడా అది పొంది ఉన్నామని మొట్టమొదటిగా నువ్వు నమ్మాలా. ఆమేన్ చెప్పండి. ఏం చెప్పాలా? ఏం చేయాలా? మీరు నమ్మాలా. ఇందాక సహోదరి రూతమ్మ అంటుంది, చాలా పని చేశాను అయ్య గారు, చాలా పని చేశాను మరి అమ్మగారు, ఇక్కడికి రాగానే చేయి లాగుతుంది. ఇక్కడికి వచ్చారు కదా, నేను ప్రార్థనకు వెళుతున్నాను, ఈ ప్రార్థన చేయబోతున్నారు దైవజనులు, అలాగనే నేను కూడా ప్రార్థన చేయబోతున్నాను. నా కొరకు వీళ్ళందరూ సహోదరులందరూ నా కొరకు ప్రార్థన చేయబోతున్నారు, నా చెయ్యికి స్వస్థత వస్తాది అని నమ్మి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకునంటున్నారు, మీరు ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్ముతున్నారా? గర్భఫలము కావాలను, ఉద్యోగము కావాలను, పొలం కావాలను, స్థలం కావాలను, ఇల్లు కావాలను, వాహనం కావాలను, బిడ్డలు దీవించబడాలను, ఆత్మలను పట్టుకోవాలను, సువార్త చెప్పాలను, నువ్వు వర్ధిల్లాలను, నీ భార్య మారాలను, నీ భర్త మారాలను, నీ కుటుంబంలో పిల్లలు మారాలను, దేవుని మందిరంలో నీ కుటుంబము సపరివార సమేతంగా దేవుని మందిరంలో ఉండాలను. నీవు అక్కర ఏది అడిగినా ముందు నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్పిన మాట కూడా అదే. శతాధిపతితో కానీ, రక్తస్రావం కలిగిన రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీతో చెప్పిన మాట కానీ, ఆ కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వాడితో చెప్పిన మాట కానీ, కుష్ఠరోగితో చెప్పిన మాట కానీ, ఓచగాళ్ళు కాళ్ళు చేతులు కలిగిన వాళ్ళతో కానీ, కుష్ఠరోగితో కానీ చెప్పిన మాట, ప్రభు చెప్పిన మాట ఒకటే, నీ విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వినాలనంటే ముందు ఏం చేయాలా? నువ్వు నమ్మాలా. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారండి. ఎందుకు వెళ్తున్నారు? ఆయన అయితే బాగా చూస్తాడండి, ఆయన మందులు రాయక్కర్లేదండి, ఆయన చెయ్యిస్తే చాలు. ఆయన చెయ్య అలాంటిది, ఆయన మందులు రాయక్కర్లా, ఇంజక్షను చేయక్కర్లా, ఆయన హస్తవాస్తం అలాంటిదండి అంటారు. అవునా కదా? ఒప్పుకొని తీరాలి అందరూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలేదు నువ్వు, ఆయన నీ గుండెల మీద ఆ చెతస్కోప్ పెట్టాలేదు, ఆయన నీకు జ్వరం ఉందో చూడాలేదు, ఆయన స్కానింగ్ చెయ్యాలేదు ఆయన. కానీ నువ్వేమంటావు? ఆయన హస్తవాసము చాలా, ఆయన చెయ్యేస్తే చాలు. మరి శారీరక సంబంధంగా, భౌతిక సంబంధంగా ఒక వైద్యుడిని అంతగా విశ్వసించినప్పుడు, అంతగా నమ్మినప్పుడు, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు చేసి పంపించినటువంటి యేసుక్రీస్తుని ఎందుకు నమ్మవంట?
ఆలోచన చేయండి ఒకసారి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అడిగినవన్నీ నువ్వు పొందవని నమ్మినప్పుడు దేవుడు కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. లేఖనం చదవండి. లేఖనం చెప్తా ఉంది, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ చరణం. దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నారు అక్కడ? మరొకసారి చదవండి. దేవుడు పాపుల మనవి అంటే పాపులు చేసే ప్రార్థన ఆయన వినడని మనకందరికీ తెలుసు. చాలామంది అని మాట్లాడతారు, నేను దుర్మార్గుణ్ణి, బూతులు మాట్లాడతాను, పాపం చేస్తాను, సిగరెట్ కాలుతాను, మందు తాగుతాను, అబద్ధాలు మానలేదు, అయ్యి మానలేదు, ఇయ్యి మానలేదు, గుడికి వెళ్ళిన అయ్యగారి ముందు బాగానే కనబడుతున్నాను కానీ, సంఘం ముందు బాగానే కనబడుతున్నాను కానీ ఏమీ మానలేదు. ఆయన దేవుడు నా ప్రార్థన వింటాడేటి అనుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ ఆయన చెప్పిన రెండవ మాటలో ఏముందో తెలుసా? ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన అతని మనవి, అతని ప్రార్థన, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన చిత్తం అంటూ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు చివరి దినాలలో శిలువ మ్రానుపై ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆయన చెప్పిన మాట ఒకటే, తండ్రి నీ చిత్తమును నేను నెరవేర్చితిని, నా ఆత్మను నీకు. ప్రైజ్ ది లార్డ్. చిత్తం అంటే దేవుని యొక్క చిత్తాన్ని అనగా దేవుని పనిని ఇక్కడ నెరవేర్చడమే దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం దేవునికి ఏం పెట్టాడు అనంటే, ఆయన చెప్పిన మాట ఒకటే. మీరు చేయవలసినటువంటి దేవుని చిత్తం ఏంటంటే, ఆయన వెళుతూ చెప్పిన మాట, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ప్రాలాపించండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ఇష్టపడాలి. దేవుని కొరకు మనము ఎప్పుడు చూసినా మన అక్కరల కొరకే ప్రార్థిస్తాం, మన అవసరతల కొరకే ప్రార్థిస్తాం, మన విజ్ఞాపనలే మనం ప్రార్థిస్తాం. మనం నోరు ఇప్పామంటే, నోరు తెరిచామా మన అక్కరలే జ్ఞాపకం వస్తాయి. కానీ ఎప్పుడైనా ప్రభువా ఈ బ్రతుకునిచ్చినందుకు, ఈ ఆరోగ్యం ఇచ్చినందుకు, ఈ ఉద్యోగం ఇచ్చినందుకు, ఈ మందిరం ఇచ్చినందుకు, ఇలాగ మమ్మల్ని నిలిపినందుకు, ఇంత భయంకరమైనటువంటి తుఫానులో వర్షములో నాయన మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెప్పేవాడు లేడు ఈ రోజుల్లో. ఎప్పుడు చూసినా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇది పొందుకోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇది కొనుగోలు చేయాలి, ఇది అమ్మాలి, ఇది సంపాదించాలి అనే ప్రాకులాటే కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు తప్ప దేవుని కొరకు ప్రార్థించేవాళ్ళు, దేవుని కొరకు మొరపెట్టేవాళ్ళు లేరు. అందుకనే దేవుడు చెప్పాడు, నువ్వు సర్వలోకమును సంపాదించుకొని నీ ప్రాణమును పోగొట్టుకునుట నీకేలా ప్రయోజనము. ఆయన చిత్తాన్ని చేయండి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే భయంకరమైన విగ్రహారాధనల నుండి, భయంకరమైన పూజల పునస్కారాల నుండి, చాలా పాపకరమైనటువంటి విషయాల నుండి దేవుడిని ఎన్నుకున్నాడు. ఆయన సంరక్షించి ఆయన సంకల్పాన్ని నీ జీవితంలో నెరవేర్చాడంటే నువ్వేం చేయాలా? ఆయన చిత్తాన్ని చేయాలా. కానీ ఆయన చిత్తాన్ని పక్కన పెట్టేశారు, కానీ మనుషుల చిత్తాన్ని ప్రకారం నడుస్తున్నారు.
ఆయన చిత్తాన్ని మరిచిపోయారు, మనుషుల చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్న సోదరి సోదరుడా, ఈ రాత్రి లేఖనం చెప్తున్నటువంటి అద్భుతమైన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. 15:7. 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో. ఇంకేంటండి ఈ 15వ అధ్యాయము స్వయంగా యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు అవి. ఏమన్నారైనా? నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమైందన్నమాట? ఆయన యందు ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఆయన యందు ఉన్నామా? ఆయన యందు, ఆయనలో. నేను అంటున్నాను మీకు ఇంకా అర్థం అవడానికి, మనము ఆయనతో అంటకట్టబడి ఉన్నప్పుడు, మీకు అర్థమవుతుందా? ఆయనతో నిలిచినప్పుడు మనకి ఏది ఇష్టమో అడిగితే అవన్నీ అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసు ప్రభుల వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ చెప్పబడినటువంటి సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్, ఆయన యందు మనము నిలిచి ఉండాలి. మన యందు ఆయన మాటలు ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడిగినప్పుడు, మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఏమండి ఇప్పుడు మీ మనవలో మనవరాలు లేదా మీ కొడుకు కూతురు మీరు చెప్పిన మాట చెప్పగానే ఉంది అనుకో, ఏం చేస్తారు మీరు? చెప్పాలి. పెట్టుకుంటే ముద్దు పెట్టుకుంటారు, లేదంటే కొట్టుకాడకు పంపిస్తే 5 రూపాయలు మిగిలాయి అనుకో, ఏం చేస్తారు? ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నారు. మాకు అప్పుడు అమ్మగారు 10 పైసలు ఇచ్చేది. 10 పైసలకి షాప్ ఉండేది ఇక్కడ, మానేగారు కొట్టు. కొబ్బరి బిళ్ళలు ఉండేవి. బొగ్గను పెట్టుకుంటే బొగ్గు సరిపోయేది కాదు, మధ్యాహ్నం పెట్టుకుంటే సాయంత్రం దాకా వచ్చేది అది కొబ్బరి బిళ్ళ. మీకు అర్థమవుతుందా? అంత ఇప్పుడా ఎంత? అది ఎంత అనుకుంటున్నారు? 5 రూపాయలు. మీకు అర్థమవుతుందా? అంటే చెప్పగానే నీ మనవడు మనవరాలు చెప్పగానే నీ మాట విన్నందుకు ఏం చేస్తున్నావు? ఆప్యాయతగా దగ్గరికి తీసుకుంటున్నావు. వాళ్ళకి ఏది కావలసిన వెంటనే నువ్వు కొనిస్తున్నావు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను? యేసు ప్రభువు కూడా అంతే. మరొకసారి వచనం 7వ చరణం చదవండి. అదండి, నా యందు అంటే ఆయన యందు మనము మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దట్స్ ఇట్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏమన్నా డౌట్ ఉందా ఎవరికైనా? ఆయన నీకు ఇవ్వాలంటే ఆయన యందు నువ్వు నిలిచి ఉన్నావో లేదో అన్నదే ప్రశ్న. ఆలోచన చేయండి ఒకసారి. ఈ ఆన్లైన్ ప్రేయర్లో, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నీ ప్రార్థన విన్నపాన్ని వింటున్నటువంటి నీవు, నీ ప్రార్థన చేయబోతున్న నీవు, ప్రార్థనకి సిద్ధపడుతున్న నువ్వు దేవునిలో ఉన్నావో లేదో ఇది ప్రార్థించే విధానాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. భాషతో మాట్లాడువారు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. 15వ చరణం కూడా చదవండి, సరిపోతుంది. కాబట్టి అదే చెప్పాను నేను. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును.
గమనించండి పిల్లారా, ఎన్ని గంటలు మనము ఇక్కడ ఉన్నామా, ఎన్ని గంటలు ప్రార్థించామా, తెల్లారులునా లేదంటే 2 రోజులు ఇక్కడే ఉండి ప్రార్థించామా, 2 రోజులు ఉన్నారు ఇక్కడ అన్నది కాదు, ఎలాంటి మనస్సుతో ప్రార్థించారన్నదే ప్రశ్న. మీకు అర్థమవుతుందా? ఏమండి, ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమె విశ్వాసం చాలా గొప్పది. ఎందుకనంటే వెళ్ళి యేసు ప్రభు యొక్క ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అని అనుకుంది. మీకు అర్థమవుతుందా? ఆయన ముఖం చూడాలి, ఆయన ఎలా ఉంటారో చూడాలి, ఆయన ఎలా నడుస్తున్నారో చూడాలి, అసలు ఆయన ఎలా మాట్లాడుతున్నారో చూడాలి, ఆయన ఎలా బోధిస్తున్నారో చూడాలి, ఆయన ఎలా కూర్చుంటున్నారో చూడాలి, ఆయన ఏం తాగుతున్నారో ఎలా తింటున్నారో చూడాలి అనుకోలే. ఆయన నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నన్ను చూచినా చూడకపోయినా, ఆమె విశ్వాసం ఏంటో తెలుసా? చిన్నది. నేను ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకితే చాలు. వెళ్ళింది, తాకింది. వెంటనే శిష్యుల్ని పిలిచి ప్రభు ఏమన్నారు? నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళింది, నన్ను ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఆ చిన్న విశ్వాసము నీ జీవితంలో ఉందా? ఆ చిన్న ప్రార్థన, అలాంటి నిజమైన విశ్వాసం, అలాంటి నిజమైన నమ్మిక నీ జీవితంలో ఉందా? ఈ రాత్రి ఆయనలో ఉంటే, ఆయనతో అంటకట్టబడితే, ఆయన మాటలు నీ యందు నిలిస్తే, నువ్వు అడిగినవన్నీ ఆయన అనుగ్రహించే దేవుడైన. అందుకని పౌలు గారు అంటున్నాడు, ఆత్మతో ప్రార్థించగలను, అలాగునే మనసుతో కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వెలా చేస్తున్నావంటే నోటుతో చేస్తున్నావు. నోటుతో చేస్తే పని అవదు. సార్వభౌమాధికారము కలిగిన మా స్వామి, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా, అపరంజీల, ఇలాంటి పదాలు అవసరంలా. నువ్వు మనసు పెట్టి దీన మనస్కుడవై, దీన మనస్కురాలవై ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే కార్యము జరుగునుగాక, అద్భుతాలు పొందుకుందువుగాక, ఆశ్చర్య కార్యాలు నీ కనుల వెంబడి నువ్వు చూచుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆత్మతో ప్రార్థిస్తాను, మనసుతో కూడా. అదన్నమాట విషయం. ప్రార్థన చేసేటప్పుడు మనం కలిగి ఉండవలసిన విధి విధానాలు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-4 వచనాలు చదవగా మనం విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి. యజమానులారా, పరలోకములో మీకును యాజకుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు దాసుని వెళ్ళ చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చూడండి, ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రార్థన యందు ఏం చేయమన్నాడు? నిలకడగా ఉండాలట. ప్రార్థన యందు. నేను అంటున్నాను, నేను ఎవరిని ఏమీ అంటలేదు. ఈనాటి సంఘాలలో వినండి, 95% బహిరంగంగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు తక్కువ. పలానా సహోదరు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారనగా రాదు, ఆవిడ రాదు. నేను అందుకునే సంఘంలో ప్రతి వారు, పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రార్థన చేయాలి అని నియమం ఎందుకు పెట్టానంటే, వాళ్ళగా చేయాలి, సిగ్గుపడడానికి ఏమీ లేదు. నీకు వచ్చిందే చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకు మొదట్లో ప్రార్థన రాదు. మీకు చాలా పర్యాయాలు మీకు చెప్పాను. భోజనం దగ్గర ప్రార్థన చేస్తే, ప్రభువా ఆహారం ఇచ్చావు, ఎవరికైతే లేదో ఇలాంటి ఆహారం వారందరికీ దయచేయండి. మరికి ఇచ్చినటువంటి ఈ ఆహారాన్ని బట్టి మాకు అనుగ్రహించిన, మాకు ఏర్పాటు చేసిన దైవజనులను బట్టి వందనాలు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అది ప్రార్థన కదా? అది ప్రార్థన లేదా?
ప్రార్థనే. అలాగే ఆవిడలా చెయ్యాలా, ఈయనలా చెయ్యాలా అనేది కాదు. ప్రార్థన, అక్కడ ఏమంటున్నారు ఆయన, ప్రార్థనలో నిలకడగా ఉండు. ప్రార్థన. చాలామంది క్రైస్తవుడును అని చెప్పుకుంటారు, నేను బాప్తీసాన్ని పొందానని చెప్పుకుంటారు, నేను బల్లారాధనకు వెళుతున్నానని చెప్పుకుంటారు, పలానా మందిరానికి వెళుతున్నానని చెప్పుకుంటారు. కానీ ప్రార్థన చేయండి, ఒక పాట పాడనంటే ప్రార్థన చేయలేరు, పాట పాడలేరు. నేను అంటున్నాను, ఈ రాత్రి ఈ లైవ్ ద్వారా వింటున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, ప్రార్థన నేర్చుకోవటం కాదు, ప్రార్థన ప్రభువుని అడగాలి, ఆయన ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ప్రార్థన రాదంటే పౌలు గారు అంటాడు, రోమాపత్రిక 8వ అధ్యాయము 22వ వచనంలో, అటువలే ఉచ్చరింపసచ్చుముగాని మూలుగలతో. రోమాపత్రిక 8వ అధ్యాయము 22, 23 వచనాలు. అటువలే ఆత్మయు బలహీనతను చూసారా, అటువలే మన బలహీనతను చూచి ఆయన ఏం చేస్తున్నారు, సహాయము చేస్తున్నారు. ఉచ్చరింపసచ్చుమో గాని మూలుగులతో, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు రాదు గాని, ఉచ్చరింపసచ్చుమో గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందండి మీకు? ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఉచ్చరింపసచ్చుము గాని మూలుగులతో, మన బలహీనతను చూచి. నీకెంతో దేవునికి చెప్పుకోవాలనుకుంటున్నావు సహోదరుమా, నీ యొక్క ఆక్రందన, నీ కన్నీళ్లు చెప్పుకోవాలనుకుంటున్నారు సహోదరు రూతమ్మ. నువ్వు చెప్పుకోవడానికి ఒకవేళ ప్రార్థన చేద్దామని రాకపోయినా నీ మూలుగులను పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు 6:6 కీర్తన గ్రంథం, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను. ఏమన్నారు? కీర్తన గ్రంథము 6వ అధ్యాయము, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తాళ చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. ఏమన్నారు దావీదు? నేను మూలుగుచ్చు, ఇంకా ప్రార్థన చేయడానికి, తండ్రి స్తోత్రం, హల్లెలూయా, ఉన్నతమైన వాడా, అద్భుతాలు చేయవాడా, రోషం కలిగిన వాడా, ఎల్ షదాయ్, యెహోవా షమ్మా, యెహోవా, ఇంకా ఈ మాటలు చెప్పడానికి ఇంకా శక్తి లేక ప్రార్థన చేసి 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 ఇంకా మూలుగుతున్నాడంట. చూడండి, చలి జ్వరం వచ్చినప్పుడు ఎలా మూలుగుతాడు? చలి జ్వరం వచ్చినటువంటి స్త్రీ కానీ, చలి జ్వరం వచ్చినటువంటి పురుషుడు కానీ ఎలా మూలుగుతాడు చెప్పండి. మాట రాదు, మాట రాదు, ఇంకా శక్తి లేక మూలుగుచూ ఉన్నాడు. ఆ మూల్గే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే చెప్పాడు, ఉచ్చరింపసచ్చుము గాని మూలుగులతో నీ బలహీనతను చూచి ఆయన నీకు సహాయము చేయుచున్నాడు. ఇంకంతకన్నా గొప్ప సహాయం మరొకటి ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నీ ప్రార్థన ఎలాగూ చేసావన్నది కాదు, ఎలాంటి ఆత్మతో, ఎలాంటి మనసుతో ప్రార్థిస్తున్నావన్నదే ఒక ప్రశ్న వేసుకునండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ చరణం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేయువాడనయు నమ్మవలను కదా. సోదరుడా, నమ్మాలి కదా. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన యందు ఫలము దయచేయువాడని నమ్మవలను కదా.
నమ్మారు గనుకే మీరు వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ఫలము దయచేయువాడనియు, ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడనియు, స్వస్థత ఇచ్చేవాడనియు, నడిపించేవాడనియు, ఉన్నది లేనట్టుగా చేయువాడనిదియు. ఇశ్రాయేలు బహుశా వారు అనుకుని ఉండుంటారు. కానీ నిజంగా ఏ వాక్యమును మనము ధ్యానించినా ఖచ్చితంగా మనము ఇశ్రాయేలీయులను, ప్రజలను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటండి? ఏమిటది అసలు? ఐగుప్తులో నుండి దేవుడు విడిపించాడు, నడిపించుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు అడిగింది దేవుడు ఇచ్చాడు. వారి ప్రయాణములు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. ఇంకా ఏం చేయాలండి? రాత్రేమో అగ్ని స్తంభములోను, పగలు మేఘస్తంభములోను. ఎక్కడ కూడా వాళ్ళకి బాధ కలగకుండా, నొప్పి రాకుండా నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఈ అరణ్యమునకు తీసుకుని వచ్చి మమ్మలను చంపడానికి చూస్తున్నావా మోషే అని మాట్లాడారు. ఎంత దారుణం అండి! ఇంకా దేవుడు చేసినవా ఇంకా రుచి చూచి, కళ్ళార చూచి వాళ్ళలో ఇంకా ఏముంది? అవిశ్వాసం. మానవుడంతే. నువ్వెన్ని చేయి, 99 సార్లు సహాయం చేయి, 100వ సారి సహాయం చేయకుండా ఉండు, ఆడంతే. ఆడు సహాయం చేయడు. ఎన్నిసార్లు చేశాడు పాపం? నిజంగా 99 సార్లు చేశాడు సహాయం. 100వ సారి అడిగాడు, 100వ సారి చేయలేకపోయాడు. ఇప్పుడు ఏమంటాడు? చెప్పాలి. మీకు ఎరుక, మీకు చెప్పక్కర్లేదు. ఎందుకు మాట చెప్తుందంటే, మానవుని యొక్క నైజం అది. ఆ నైజాన్ని, ఆ బీజాన్ని దేవుడు తీసేయడానికి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషుల పైన నమ్మకాన్ని పెట్టుకోకు. మనిషిగా నిర్మించినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా మీద, యేసు ప్రభుల వారి మీద నమ్మిక విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆయన ఫలమును నీకు ఆయన ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ముగింపులోకి వస్తున్నాను. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును. ఆమేన్. అమ్మా, ఇప్పుడు చూడండి, ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి నీవు ఏదో వచ్చాం, అయ్యగారు రాకపోతే తిడతారు, అయ్యగారు రాకపోతే గద్దిస్తాడని వచ్చావేమో. అలా మాట్లాడబాక, అలాగ ఆలోచించబాక. నువ్వు సందేహించావంటే ఏమన్నాడు తెలుసా? గాలికి రేపబడు సముద్ర తరంగాల్ని పోలి ఉంటావు. అవి వచ్చి మళ్ళీ రాళ్ల మీద వెళ్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్తాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ రాళ్ల మీద ఆడతాయి, మళ్ళీ వెళ్తాయి. అలా ఉంటావు నువ్వు సందేహపడకు. సందేహించకుండా దేవునిలో ప్రార్థించడానికి ముందు కొనసాగు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, అలాంటి గాలికి రేపబడిన సముద్ర తరంగాల వంటి వారముగా ఉండకుండా మనం ఉండాలి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ చరణం. మీరు అడిగినను మీ యొక్క భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకు దొరకట్లేదంటే అర్థం ఏంటి? దాంట్లో దురుద్దేశం, దుర్బుద్ధి, దుష్టబుద్ధి, దుష్ట ఆలోచన గనుకనే మీరేం పొందుకోలేకపోతున్నారు? దేవుని ఫలమును పొందుకోలేకపోతున్నారు. మరొకసారి మాట చదవగా మనం విందాం. మీరు అడిగినను మీరు భోగాల నిమిత్తం, మీరు సుఖానుభావములు అనుభవించుటకు మాత్రమే నన్ను అడుగుతున్నారు తప్ప, ప్రభువా నీ రాజ్యములో నన్ను చేర్చు, నీ రాజ్యములో నన్ను కొనుపో, నీ రాజ్యములోని ఆ పట్టణములో ఒక స్థానాన్ని నాకు అనుగ్రహించు, నాకు ఏర్పరచు అని అడిగేవాడు ఎవరు లేరు. అందుకు ఇందాక చదివినటువంటి భాగంలో
ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? తండ్రి చిత్తమును చేయుటకు మీరు ఏం చేయమన్నాడు? ప్రార్థించండి. అదే దేవుని యొక్క తండ్రి చిత్తం అంటే. తండ్రి చిత్తం అంటే ఏమిటి? ఆయన చిత్తాన్ని, ప్రభువా నీ రాజ్యములో నీ కుమార్తెగా కుమారుడిగా ఉండుటకు చోటు నువ్వు ప్రభువా, యోగ్యత నీవని దేవుని సన్నిధిలో అడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మీరు వచ్చి అడిగేదేంటి? మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు, మీ సుఖముల నిమిత్తం అడుగుతున్నారు. వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు గనుక మీకేమీ దొరుకుట లేదు. మీ భోగాల నిమిత్తం అడగండి. ఆశీర్వదించబడడానికి, ఆత్మీయంగా బలపరచబడడానికి, ఈ అంత్య దినములలో, చివరి దినములలో, ఈ కడవరి దినములలో అపవాది వేయుచున్న బాణములు ఎదుర్కోవడానికి అడగండి. మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో, ప్రభువా నేను రక్షించబడ్డాను, నా భర్త రక్షింపబడలే, నా భర్త రక్షింపబడ్డాడు, నా భార్య రక్షింపబడలే, మా కుటుంబం రక్షింపబడింది, ఇంకా నా మరిది యొక్క కుటుంబం, నా అన్న కుటుంబం, నా చెల్లి కుటుంబం, నా ఈపరాలి కుటుంబం, మా అత్తగారి కుటుంబం, నా స్నేహితుల కుటుంబం, మా బంధువుల కుటుంబము, అనేక మంది ఇంకా రక్షింపబడాలి ప్రభువా. వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి కూడా పాతాళములోనికి వెళ్ళిపోకుండా, పాతాళములోకి జారిపోకుండా నీ రాజ్యములోకి రావాలి, నీ పరలోకి రావాలి, నిన్ను తెలుసుకోవాలి ప్రార్థించేవాడు ఎవడయా? కానీ మనం ఈ కడవరి దినములలో అదే ప్రార్థించాలి. సుఖభోగాల నిమిత్తం కాదు. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఎవడైనా ఖచ్చితంగా ఇస్తాడు ఆయన దేవుని. కానీ అడిగినప్పుడు కొందరికి వెంటనే దేవుడు జవాబు ఇస్తాడు, కొందరికి కాస్తంత ఆలస్యం అవుతుంది, కానీ ఖచ్చితంగా మాత్రం జరిగి తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని సన్నిధిలో దేవుడు చెప్తున్నటువంటి ఆయన అద్భుతమైన మాట, మనము సుఖభోగముల కొరకు అడగకుండా ఒక మాట చెప్పిన మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ప్రార్థన అంట. చూడండి, కీర్తన గ్రంథం 109వ కీర్తన 7వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందును గాక. వాని ప్రార్థన అదన్నమాట. దేవుని మాటకు లోబడకపోతే వాడి ప్రార్థన ఏమైపోతుందట? పాపమగును. సామెతల గ్రంథము 1:28. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెడుదురు గాని నేను ప్రత్యుత్తరము ఇయ్యకుందును. వెదకదరు కానీ వారికి నేను అదన్నమాట. వారు శ్రద్ధగా వెతుకుతారు, వారికి నేను వారు శ్రద్ధగా ప్రార్థిస్తారు, వాళ్ళ మొరను నేను అదన్నమాట. అదే సామెతల గ్రంథములో 28వ అధ్యాయం 9వ వచనం. ముగిస్తున్నాను. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. చూడండి, ధర్మశాస్త్రమునకు లోబడిని వాడిని ప్రార్థన, ధర్మశాస్త్రము చెప్పే బోధకు వినని చెవి, వాడు చేసే ప్రార్థన దేవుడు ఏం చేయడంట? నీ ప్రార్థన వినాలంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేయాలా? అనుసరించాలా, దేవుని వాక్యాన్ని వినాలి. రాత్రికాల సమయంలో కూడా అదే చెప్పాను. ప్రిస్కిల్ల అకుల జీవితములో వారి కలిగినటువంటి 3వ లక్షణం ఏంటో తెలుసా? సత్య వాక్యము వైపు వారు పరుగులు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీ ప్రార్థన ఆయన వినాలంటే నువ్వేం చేయాలి? ఆయన వాక్యమును అనగా ఆయన ధర్మశాస్త్రమును పాటించిన వాడవై, ఆయన ధర్మశాస్త్ర లేఖనములో చెప్పిన మాటలను వినిన దానవై ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా?
ఏం చేస్తాడు? రెండవది చెప్పి ముగిస్తాను. మనము ప్రార్థన చేయటం వలన ధైర్యము పొందుకుంటామంట. మనము ప్రార్థన చేయటం వలన ప్రభువు ద్వారా ఏం పొందుకుంటాం? ధైర్యాన్ని పొందుకుంటాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, 10-19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును ఆయన తెర ద్వారా ఏర్పరచబడదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వెంబడించటము ద్వారా, ఆయన శాసనములు గైకొనడం ద్వారా, ఆయన మాటకు లోబడడం ద్వారా ఆయన రాజ్యములో ప్రవేశించుటకు ఏం కలిగిందట? మనకు ధైర్యం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. రెండవది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసు 2:18. ఆయన ద్వారానే ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. చూడండి, ఉభయులము అంటే మనము వేరే ప్రాంతాల నుంచి, వేరే కుటుంబాల నుంచి వచ్చాం. కానీ దేవునిలో ఎలా ఉన్నామంట? ఉభయులుగా ఉన్నాము. ఒకే ఆత్మయందు తండ్రి సన్నిధికి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకే ఆత్మ, 10 ఆత్మలు ఉండవు. ఒకే ఆత్మ స్వరూపి అయిన, బలపరిచేవాడైనా, స్థిరపరిచేవాడైనా. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేస్తున్నామంట? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాం గనుక ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనుక మనము ఏమి అడిగినను ఆయన మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే వాక్యానుసారంగా నడవటం, ప్రార్థన ఊపిరిలాగా కాపాడుకోవటం, నిజమైన మొర ఆయనకు చెల్లించటం, భక్తిహీనుల గుంపులో కాకుండా భక్తి కలిగిన వారి గుంపులో ఉంటూ నిరీక్షణ కలిగిన వారిపై ఉన్నప్పుడు మనం ఏది అడిగినను ఆయన అనుగ్రహించే దేవుడు. చివరగా చూడండి, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన, చూడండి, ఆయనను బట్టి మనకేం కలిగింది? ధైర్యము. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడాయన. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మనకేం కలుగుతుంది? ధైర్యం కలిగింది. రెండవది, ఏది అడిగినను ఆయన మనకు, చదవండి, ఆయనను బట్టి మనకేం కలిగింది చెప్పండి? మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఆమేన్. ధైర్యం కలుగుతుంది ప్రార్థిస్తున్నప్పుడు. రెండవది, మనం ఏది అడిగినను ఆయన అనుగ్రహించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుని వాక్యాన్ని విన్న నీ జీవితములో, లేక నా జీవితములో, లేక కూర్చున్నటువంటి వారందరి జీవితాలలో ఏం కలిగి ఉండాలి తెలుసా?
ధైర్యము కలిగి ఉండాలి, నిజమైన మొర్ర కలిగి ఉండాలి. కపటమైన ప్రార్థన చేయకుండా నిజమైన స్తుతి చెల్లిస్తూ నిజమైన మొరను ఆయనకు మొర పెడుతూ దేవుని సన్నిధిలో నీకున్న అక్కరలన్నీ కూడా దేవునికి తెలియపరుద్దాం. ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థిద్దాం. పరలోకము నుండి మనము జవాబును పొందుకొని ఆశీర్వదించబడి మనము దేవునిలో పొందుకుని వర్ధులతో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడి ప్రార్థన వలన దేవుడు వారందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. తరల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరమ తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 7వ మాసములో ఈ 20వ తేదీన పెంతెకొస్తు ప్రార్థన మందిరములో జరుగుచున్నటువంటి ప్రభువా, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మమ్మలందరినీ ప్రభువా నడిపించినందుకు, సమకూర్చినందుకు, ఒకే ఆత్మతో మీ మందిరములో ఉండుటకు మీరు ఇచ్చిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు చాలా విస్తారమైనటువంటి మాటలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. ఇక్కడ ఎంతసేపు ఉన్నామన్నది కాదు ప్రభువా, ఎన్నో గంటలు గడిపామన్నది కాదు నాయన. ఎలాంటి ఆత్మతో ఎలాంటి మనస్సుతో ప్రార్థిస్తున్నామన్నది ప్రశ్న. అది మాకు విశదపరిచారు. మీకు వందనములు. మీకు నిజముగా మొర్రపెట్టి ప్రభువా పరమందు నుంచి మీ యొక్క జవాబును మేము పొందుకుందుము గాక. తండ్రి, ప్రాముఖ్యముగా ఇక్కడ ఎవరైతే ఏ ప్రార్థనను చేస్తున్నారో, ఏ ప్రార్థనను నాయనా వీరు విజ్ఞాపనగా చేస్తున్నారో, ఏ విజ్ఞాపన నీకు పాదములు చెంత పెడుతున్నారో, వారి ప్రార్థనలన్నింటికి ప్రభువా మీరు జవాబును అనుగ్రహించుదురుగాక. అంతేకాదు ప్రభు, ప్రార్థిస్తున్న వారందరికీ నాయన మీరు ధైర్యమును అనుగ్రహించుదురుగాక. ఈ నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబము వర్ధిల్లునుగాక. అలాగనే ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా వింటున్నా నాయన వారందరి కుటుంబాలలో ప్రభువా ఇదిగో ఎడతెగని ప్రార్థన నాయన. వారి యొక్క కుటుంబాల కొరకు వారు వ్యక్తిగతముగా వారి గృహాలలో ఏ చోట వండి ప్రార్థించినా వారి ప్రార్థనకు కూడా మీరు జవాబు అనుగ్రహించుదురుగాక. నాయన మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయా దీనదాసుడితో నాయన ఇదిగో ఈ దీనదాసుడి యొక్క స్వరమును మరుగుపరచి మీ మెల్లనైన చల్లనైనటువంటి స్వరముతో మాతో, నాతో, మా అందరితో మాట్లాడినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. నాయన ఈ ప్రార్థన అనంతరం ప్రభువా మేమందరము ప్రభు ఒకరికొకరము పరిచర్య కొరకు, దేశం కొరకు, నాన్న మా కుటుంబాల కొరకు ప్రార్థిస్తుండగా మేము చేస్తున్న ప్రార్థనలో కూడా విజయమును అనుగ్రహించి, అలాగునే ప్రభువా ఈ లైవ్ ద్వారా ఎవరైతే నాయనా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వారి ప్రార్థన విన్నపాలను తెలియపరుస్తున్నారో వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తుండగా మీ యొక్క అభిషేకమును నాయనా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని, ఈ చేసిన ప్రార్థనలకు ప్రతిఫలాన్ని అనుగ్రహించి మీరే మహిమ పొందమని, జగద్రక్షకుడును అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు స్తోత్రాలు. ఈ లైవ్ని వీక్షిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.